ఓకే గురూజీ. ఇప్పుడు చాలామంది సెలబ్రిటీలని చూస్తా ఉంటా నేను. నా సర్కిల్‌లోనే చాలామంది బిజినెస్ మ్యాన్స్ కూడా ఉన్నారు. వాళ్ళేంటంటే ఆఫీస్‌లో ఉన్నంత వరకు డబ్బు సంపాదన ఒక రేంజ్‌లో ఉంటది. ఇంటికెళ్ళిన తర్వాత నుంచి ప్రశాంతత లేదు నాకంటుంటారు. ఏదో అట్లా అకేషనల్‌గా కలిసినప్పుడు గాని అప్పుడు చెప్తుంటారు. "అరే! అంతా బానే ఉంది గానీ నాకు ఇంటికి పోతే తలకాయ నొప్పి అయితది. మా భార్యతో హెడేక్ ఉంటది. పిల్లలతో హెడేక్ ఉంటది" అని అంటుంటారు. ఆడు ఇంట్లో ఉంటేనే ఆ ప్రాబ్లమ్ వస్తది. బయటికొస్తే ఉండదు. అంటే అదేంటి ఇంటి సమస్యనా? లేదంటే వాళ్ళ వైఫ్ అండ్ హస్బాండ్‌లో ఉన్న ప్రాబ్లమ్స్ వల్లనా? లేదంటే ఇంట్లో వాస్తు సరిగ్గా లేదా? ఒకటి ఇక్కడ నవీన్ గారు ఒకటి మాట్లాడుకోవాలి మనం. ఆహా! ఏంటంటే ఫ్యామిలీ ఇష్యూస్ అయినా, బిజినెస్ ఇష్యూస్ అయినా ఎక్కడైతే మనం కూర్చుంటున్నామో అక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని బట్టి ఓకే. మారిపోతుంది. ఇప్పుడు హుహుహు. మీరు పార్క్‌కి వెళ్తే ప్రశాంతంగా ఉంటారు. హ్మ్. హ్మ్. అదే ఆఫీస్ కూడా మంచిగా ఉంటే, ఆఫీస్ వాస్తు అదే. కూడా బాగుంటే ప్రశాంతంగా ఉంటారు. హుహుహు. ఇంటి వాస్తు బాగాలేదనుకోండి, ఓకే. ఓకే. లేదంటే మీరు మంట దగ్గరికెళ్లారు. హ్మ్. మంట దగ్గరికెళ్ళి సెగ వస్తుంది కదండీ! మంట అవునవును. సెగ వస్తది కదా! హ్మ్. అదే విధంగా మనస్ఫూర్తిగా ఎవరు కూడా పుట్టుకతోటి గాని చెడ్డవాళ్ళు కాదు. హుహుహుహు. మనకు అక్కడ ఉన్నటువంటి వాస్తు ప్రభావం వల్ల, అక్కడ ఉన్నటువంటి వాస్తు నెగటివిటీ వల్ల హ్మ్. హ్మ్. కొన్ని అది వైఫ్ అండ్ హస్బెండ్ అయినా పర్లేదు, లేదా పిల్లలతోటైనా, హ్మ్. లేకుంటే వ్యాపారమైనా ఏదైనా కూడా అక్కడ జరిగే నెగటివిటీ ఎవరమైనా ఓకే. అతిథులం కాదు. హ్మ్. కాబట్టి అటువంటి సందర్భాల్లో ఇంట్లోకి పోయినప్పుడు ప్రాబ్లం వస్తున్నది అన్నప్పుడు తప్పకుండా మీ ఇల్లు వాస్తుకున్నదా లేదంటే డెఫినెట్‌గా లేదు అనే చెప్తా నేను. ఓకే. ఎందుకంటే చాలా క్లారిటీగా. హ్మ్. ఎందుకంటే వ్యవస్థలో మీరు ఆఫీస్‌లో ఉన్నప్పుడు బాగుంటున్నారు. హ్మ్. అదే ఇంటికెళ్ళినప్పుడు ప్రాబ్లమ్ వస్తుంది. ఓకే. అంటే డెఫినెట్‌గా అక్కడ ప్రాబ్లమ్ ఉన్నదని తేలిపోతుంది. ఓకే. కాబట్టి ఓకే. అటువంటి వాళ్ళు మీకు నచ్చిన ఎవరైనా వాస్తు కన్సల్టెంట్ చూపించుకుంటే మంచిది. ఓకే. ఓకే. ఇప్పుడు చాలామంది సంపాదన బావుంది మాకు. కానీ నిలబడట్లేదు. ఇప్పుడు మేము ఒక బిజినెస్ స్టార్ట్ చేశాము. దాంట్లో కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. మేము గవర్నమెంట్‌కి కట్టే టాక్స్‌లు ఒక రేంజ్‌లో ఉంటున్నాయి. కానీ ఇక్కడ చూస్తే మా గల్లాపెట్టె మాత్రం నిండట్లేదు. మా బ్యాంక్ బ్యాలెన్స్ మాత్రం తక్కువుంది అంటుంటారు. సో, అదేంటంటే ఆఫీస్ వాస్తు సరిగ్గా లేకపోవడమా? లేకపోతే వాళ్ళేమైనా ఆర్గనైజేషన్‌లో సరిగ్గా మెయింటైన్ చేయకపోవడమా? ఏంటి గురూజీ ఇది? ఇది యాక్చువల్‌గా ఇక్కడెక్కడ మేజర్‌గా ప్రొడక్షన్ బేస్ దాంట్లో ఇది ఎక్కువండి. ఆహాహా! ప్రొడక్షన్ బాగొస్తది. లాభాలు తక్కువొస్తాయి. హ్మ్. హ్మ్. అంటే ప్రొడక్షన్ ఉండేదేమో ఒక ఫ్యాక్టరీ ఎక్కడనో ఉంటది. ఓకే. ఆఫీస్ ఒక దగ్గర ఉంటది. హుహు. ఈ రెండిట్లో ఉన్నటువంటి ఫ్యాక్టరీ ముఖ్యంగా ఏమవుతదంటే ఫ్యాక్టరీస్ కట్టేటప్పుడు అది హ్మ్. ఎనీ హ్మ్. ఫ్యాక్టరీ తక్కువ పైసలతోటి ఉండాలని, తక్కువ రేట్‌ల ఓకే. ఎక్కువ స్థలం కొనాలని చెప్పేసి ఊరు బయట హ్మ్. ఎక్కడనో ఊర్లకు బయట పొలాలలో ఇక్కడ దూరం వెళ్లి కొంటారు. అవును. అక్కడ వీధి ఉండనే ఉండదు రోడ్. ఓకే. కేవలం వీళ్ళ ఫ్యాక్టరీకి మాత్రమే రోడ్ ఉంటది. హ్మ్. హ్మ్. అది 100కి 100 తప్పు. హ్మ్. అదే విధంగా ఇక్కడ ఏం చేస్తారంటే అక్కడనేమో వీధి లేదు. ఇక్కడ ఆఫీసొచ్చి మంచి లొకేషన్‌లు ఉండాలని జెప్పేసి, ఒక మల్టీప్లెక్స్ కాంప్లెక్స్‌లోనో, లేకుంటే యెస్. ఏదో కాంప్లెక్స్‌లో ఒక కాంప్లెక్స్‌లో ఒక చిన్న పోర్షనో, పెద్ద పోర్షనో తీసుకుంటారు. హ్మ్. హ్మ్. ఇక్కడికొచ్చేసరికేమో షేరింగ్ అవుతది. హ్మ్. అక్కడేమో వీధి లేదు. అన్నప్పుడు ఎంత ప్రొడక్షన్ అక్కడ తీసినప్పటికి, ఇక ఫైనాన్షియల్ డిస్టర్బెన్సు, లేకుంటే కమ్యూనిటీ అంటే అక్కడ ఉన్నటువంటి వర్కర్స్ డిఫరెన్సెసు, మార్కెటింగ్ ప్రాబ్లమ్స్ ఇటువంటి అన్నదానికి రావడానికి ఆస్కారం ఎక్కువున్నది. 3.5 సంవత్సరంల ఎంత ఎక్కువ 3.5 సంవత్సరాలు హ్మ్. నడుస్తది. ఆ హుహు. 3 మూత పడతది. 100% ఓహ్! రాసిస్తది. ఓకే. ఓకే. కాబట్టి ఎప్పుడైనా సరే మనం ఏదైతే వ్యవస్థను హ్మ్. మొదలుపెట్టాలో మన ఆఫీస్ అయినా పర్లేదు, లేకుంటే ఫ్యాక్టరీ అయినా పర్లేదు. ఇవి వాస్తు ప్రకారం ఇండిపెండెంటు వీధి ప్రాపర్‌గా ఉన్నదా, దిశ బాగున్నదా లేదా చూసుకొని చేసుకోగలిగితే మంచిది.